అది 1977. మానవ చరిత్రలో అతి దూరంగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ని మనం లాంచ్ చేశాం. అదే వోయేజర్ 1. ప్రస్తుతానికి ఒక సెకండ్కి 11 కిలోమీటర్ స్పీడ్తో అది సోలార్ సిస్టమ్ బయటికి దూసుకుపోతుంది. అయితే భూమికి 25 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా వోయేజర్ 1తో ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉండగలుగుతున్నాం. దీంతో పాటు ఇంకా అనేక వోయేజర్ రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజం చెప్పాలంటే 1977 ఆగస్ట్ 20న ముందు వోయేజర్ 2ని లాంచ్ చేశాం. ఆ తర్వాత సెప్టెంబర్ 5కి గాని వోయేజర్ 1 లాంచ్ అయింది. అయితే ఈ రెండిటిని ఒకేలా డిజైన్ చేశారు. వాటి ప్రథమ లక్ష్యం జూపిటర్ తర్వాత ఉన్న ఔటర్ ప్లానెట్స్ ని స్టడీ చేయడం. ఇంత దూరం వెళ్లాలంటే చాలా ఇంధనం కావాలి. అంత మొత్తాన్ని ఈ చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ క్యారీ చేయలేవు. సో సైంటిస్టులు తెలివిగా ఆలోచించారు. ప్రతి 175 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన ప్లానెటరీ అలైన్మెంట్ అంటే గ్రహాల అమరిక వల్ల జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ని వరుసగా సందర్శించొచ్చు. ఈ క్రమంలో గ్రావిటీ అసిస్ట్ స్లింగ్ షాట్ అనే టెక్నిక్ ని వాడారు. అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ గ్రహం తిరిగే వైపు ఆర్బిట్ చేస్తే ఆ గ్రహం గ్రావిటీ స్పేస్ క్రాఫ్ట్ ని ముందుకు తోసి వెలాసిటీని పెంచుతుంది. వోయేజర్ 1 అయితే జూపిటర్ మరియు సాటర్న్ ని గ్రావిటీ అసిస్ట్ కోసం వాడుకుంది. ఈ క్రమంలో కొన్ని అద్భుతమైన ఫొటోస్ తీసింది. ఈ ఫోటోలో కనిపిస్తుంది జూపిటర్ రింగ్స్. ఇవి మన టెలిస్కోప్ లో కనపడవు, ఎందుకంటే సాటర్న్ రింగ్స్ లా కాకుండా ఇవి చాలా పలచగా ఉంటాయి. అలానే జూపిటర్ చంద్రుడైన ఇయో మీద బద్దలవుతున్న అగ్నిపర్వతాల్ని కూడా వోయేజర్ గుర్తించింది. ఆ తర్వాత సాటర్న్ దగ్గరికి వెళ్లి దాని రింగ్స్ యొక్క ఆకారాన్ని మెయింటైన్ చేస్తున్న మినీ చంద్రుళ్ళని గుర్తించాం. వీటిని షెపర్డ్ మూన్స్ అన్నారు. వీటి సైజెస్ 20 నుండి 80 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. అలానే సోలార్ సిస్టంలో ఉన్న అన్ని చంద్రుళ్లలో కేవలం టైటన్ కి మాత్రమే వాతావరణం ఉందని కూడా వోయేజర్ 1 కనిపెట్టింది. ఆ తరువాత వోయేజర్ 1 సోలార్ సిస్టమ్ బయటికి ప్రయాణం మొదలుపెట్టింది. కానీ వోయేజర్ 2 కథ వేరు. అది వోయేజర్ 1 కవర్ చేయని నెప్ట్యూన్ మరియు యురేనస్ దగ్గరికి వెళ్ళింది. ఇది 1986లో యురేనస్ దగ్గరికి వెళ్లి దానికి పేల్ బ్లూ గ్రీన్ వాతావరణం తప్ప పెద్దగా గుర్తించదగ్గ లక్షణాలు లేవు అని చూసింది. అలానే చాలా సన్నపాటి రింగ్స్ ఇంకా అనేక చంద్రుళ్ళని కనుగొంది. నెప్ట్యూన్ దగ్గర 1989లో ఫ్లైబై చేస్తూ వోయేజర్ 2 గ్రేట్ డార్క్ స్పాట్ అనే భారీ తుఫాను, సూపర్సానిక్ గాలులు ఇంకా ఈ ఐస్ జెయింట్లోని డైనమిక్ వెదర్ సిస్టమ్స్ ని గుర్తించింది. అలానే ట్రైటన్ అనే నెప్ట్యూన్ చంద్రుడి మీద గైజర్స్ అంటే వేడి నీళ్లు బయటికి చిమ్మడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు గ్రహాల్ని కవర్ చేయడం వల్ల వోయేజర్ 1 ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతానికి అది ఒక సెకండ్కి 10.6 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే వోయేజర్ 2 ఒక సెకండ్కి 9.7 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ హీలియోస్పియర్ ని దాటేశాయి. ముందు సోలార్ సిస్టమ్ అన్నారు, ఇప్పుడు హీలియోస్పియర్ అన్నారు. అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? హీలియోస్పియర్ అంటే ఒక బుడగలాంటి ఆకారం అనుకోండి. కాకపోతే ఇది సౌరగాలితో తయారయ్యి ఉంటుంది. ఎలా అయితే గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయో మన సూర్యుడు కూడా పాలపుంత మధ్యలోని బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతాడు. కాకపోతే ఈ ఆర్బిట్ పూర్తి చేయడానికి 230 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇలా తిరిగే క్రమంలో సూర్యుడి సౌరగాలి వెనక్కి నెట్టే ఇంటర్స్టెల్లార్ మీడియంలోని దుమ్ము మరియు వాయువులు ఆ బుడగని ఒక టియర్ డ్రాప్ అంటే నీటి బొట్టు ఆకారంలోకి షేప్ చేస్తాయి. హీలియోస్పియర్ బౌండరీని క్రాస్ చేసినట్టు వోయేజర్ నుండి వచ్చిన డేటా ద్వారా అర్థమవుతుంది. ఈ గ్రాఫ్ చూసారా? సూర్యుడి నుండి వచ్చే కణాలు తగ్గడం ప్లస్ ఇంటర్స్టెల్లార్ మీడియం నుండి వచ్చే కణాల పెరుగుదలని చూడొచ్చు. సో సూర్యుడి యొక్క సోలార్ విండ్ ఎఫెక్ట్ ముగిసే బౌండరీని హీలియోపాజ్ అంటారు. అయితే సోలార్ సిస్టమ్ ఇంకా పెద్దది. హీలియోస్పియర్ దాటాక కైపర్ బెల్ట్, ఆ తర్వాత ఊట్ క్లౌడ్ ఉంటాయి. పెద్ద పెద్ద ఐసీ బాడీస్ అంటే రాయి, ఐస్ మిక్స్ అయిన కోటాను కోట్ల వస్తువులు సూర్యుడి చుట్టూ గోళం ఆకారంలో తిరుగుతుంటాయి. దీన్ని ఊట్ క్లౌడ్ అంటారు. కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఊట్ క్లౌడ్లోకి ఎంటర్ అవ్వగానే వోయేజర్కి మరో 300 సంవత్సరాలు పడుతుంది. ఇక దాన్ని దాటడానికి ఏకంగా 30,000 సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పటికి కూడా వోయేజర్స్కి సిగ్నల్స్ పంపుతున్నాము, అలానే రిసీవ్ కూడా చేసుకోగలుగుతున్నాం. కానీ అంత దూరాల్లో అది కూడా అత్యంత వేగంగా కదులుతున్న ప్రోబ్స్తో మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం? ప్రతి వోయేజర్కి 12 అడుగుల డిష్ యాంటీనా ఉంటుంది. ఇది కేవలం 22 వాట్స్ శక్తితో అంటే మీ ఇంట్లో వాడే లైట్ బల్బ్ వాడుకునేంత తక్కువ శక్తితో నారో బ్యాండ్లో సిగ్నల్స్ ని పంపగలదు. అంటే చాలా తక్కువ మొత్తం ఫ్రీక్వెన్సీస్ ఉన్న రేడియో వేవ్స్ ని వాడుతుంది అని అర్థం. ఇలా వోయేజర్ 1 నుండి ఒక సిగ్నల్ భూమికి రావడానికి 22 నుండి 23 గంటలు పడుతుంది. కంపేర్ చేస్తే చంద్రుడి నుండి భూమికి సిగ్నల్ రావడానికి 1 సెకండ్ పడితే మార్స్ నుండి 20 నిమిషాలు పడుతుంది. సో వోయేజర్స్ ఎంత దూరంలో ఉన్నాయో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఈ సిగ్నల్ భూమికి వచ్చేసరికి వీక్గా మారుతుంది. సో నాసా 230 అడుగుల సైజున్న పెద్ద పెద్ద యాంటీనాస్ వాడి ఈ వీక్ సిగ్నల్స్ ని పూర్తిగా క్యాప్చర్ చేస్తుంది.
ఇలాంటి యాంటెనాస్ 3 ప్రదేశాల్లో అంటే యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలో, స్పెయిన్లోని మాడ్రిడ్లో, అలానే ఆస్ట్రేలియాలోని క్యాన్బెర్రాలో ఉన్నాయి. వీటిని కలిపి నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ అంటారు. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఒకటి భూమికి మధ్యలో, ఇంకోటి అటు ఇటు వైపు ఉంటాయి. సో 24 గంటల్లో ఒక యాంటెనా అయినా వొయేజర్ వెళ్లిన వైపు తిరిగినట్టు ఉండేటట్టు వీటిని నిర్మించారు. సో ఏదైనా ముఖ్యమైన సిగ్నల్ వస్తే మిస్ అవ్వదు. ఈ లొకేషన్స్లో పెద్ద పెద్ద యాంటెనాసే కాకుండా అనేక సైజెస్లోని ఇతర యాంటెనాస్ కూడా ఉన్నాయి. ఇలా చూస్తే ఒక్కో లొకేషన్కి జూపిటర్ తర్వాత ఉండే స్పేస్ క్రాఫ్ట్స్కి సిగ్నల్ పంపడం అలానే రిసీవ్ చేసుకునే సామర్థ్యం ఉంది. అయితే ఇవి భూమి మీద ఉన్నాయి కాబట్టి మనం నిరంతరం శక్తిని సరఫరా చేయగలుగుతున్నాం. కానీ వొయేజర్స్ సంగతేంటి? ఇప్పుడు వొయేజర్స్ సోలార్ ప్యానెల్స్ వాడటం కుదరదు. ఎందుకంటే అంత దూరంలో ఉన్నప్పుడు పడే కాంతి కావలసినంత కరెంట్ని పుట్టించలేదు. సో న్యూక్లియర్ శక్తి అంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ని వొయేజర్ వాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే రేడియో యాక్టివ్ ప్లూటోనియం పదార్థం డికే అయినప్పుడు పుట్టే వేడిని కరెంటుగా వొయేజర్స్ మార్చగలవు. లాంచ్ అయినప్పుడు ప్రతి వొయేజర్ 400 వాట్స్ శక్తిని పుట్టించగలవు. కానీ 50 సంవత్సరాల తర్వాత అది 200 వాట్స్ సామర్థ్యానికి పడిపోయింది. సో శక్తి వాడకాన్ని తగ్గించడానికి అవసరం లేని కొన్ని పరికరాల్ని ఆఫ్ చేశారు. అందులో కెమెరా కూడా ఉంది. అందుకే భూమికి 4 బిలియన్ మైల్స్ దూరంలో నుండి తీసిన ఈ పేల్ బ్లూ డాట్ ఫోటోనే వొయేజర్ 1 తీసిన చివరి ఫోటో అయింది. వొయేజర్ 1 10 సైంటిఫిక్ పరికరాల్ని క్యారీ చేస్తుంది. వీటిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మరియు చార్జ్డ్ పార్టికల్స్ ని గుర్తించగలిగే పరికరాలు మాత్రమే ఇంకా ఆన్లో ఉన్నాయి. వీటితో హీలియోస్పియర్ దాటిన తర్వాత ఉండే ఇంటర్స్టెల్లార్ వాతావరణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా తక్కువ కణాలు ఉంటాయి. సో కెమెరాస్ వల్ల ఉపయోగం ఉండదు. ఈ కణాలకి ఛార్జ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి వొయేజర్ పరికరాలు స్టడీ చేయగలుగుతుంది. వొయేజర్ స్పేస్ క్రాఫ్ట్స్ ఇప్పటికీ నడుస్తున్నా వాటి న్యూక్లియర్ బ్యాటరీ పవర్ క్రమంగా తగ్గిపోతుంది. అందుకే నాసా ఒక్కో పరికరాన్ని ఎప్పుడు ఆఫ్ చేయాలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది. పరికరాలన్నీ ఆఫ్ అయిన తర్వాత కూడా వొయేజర్ తన లొకేషన్ వంటి బేసిక్ డేటాని పంపగలదు. ఇన్ని సంవత్సరాల్లో అనేక టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చాయి. 2023లో వొయేజర్ 2 యాంటెనా 2 డిగ్రీస్ డ్రిఫ్ట్ అంటే తిరగడం వల్ల బిలియన్ల కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిగ్నల్ పూర్తిగా కట్ అయింది. కానీ నాసా ముందే ఈ పరిస్థితిని ఊహించి ఆటోమేటిక్ రీఓరియంటేషన్ అంటే యాంటెనా సరైన వైపుకి తిప్పుకునే కమాండ్స్ ఇచ్చింది. కాబట్టి అది తిరిగి భూమికి కనెక్ట్ అయింది. వొయేజర్ 1 కూడా సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల డీయాక్టివేట్ అయిన కంప్యూటర్ ద్వారా డేటా పంపింది. నాసా కొన్ని నెలల సమయం తీసుకొని ఈ వొయేజర్ 1 సమస్యను డయాగ్నైజ్ చేసి పనిచేస్తున్న కంప్యూటర్స్కి డేటా పంపేలా కొత్త కమాండ్ ఇచ్చి సమస్యను పరిష్కరించింది. దీంతో పాటే థ్రస్టర్ వాల్వ్ బ్లాకేజ్ అంటే వెనక ఉండే థ్రస్టర్కి ఏదో అడ్డుపడే అవకాశం ఉన్నందువల్ల దానికి వొయేజర్ అడ్జస్ట్ అయ్యేటట్టు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చింది. దీంతో థ్రస్టర్స్ ఫైరింగ్ సమయం పెరిగి వాటి జీవితకాలం దాదాపు 5 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. 2036 నాటికి వొయేజర్స్ నుంచి ఇక సిగ్నల్స్ రావు అని నాసా అంచనా. 1977లో 5 సంవత్సరాలకే ప్లాన్ చేసిన వొయేజర్స్ ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు నడిచి హీలియోస్పియర్ దాటి కూడా భూమికి డేటా పంపుతున్నాయి. వీటి టెక్నాలజీ రెట్రో అయినా ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయంటే ఇంజనీర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.